2024వ సంవత్సరం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది అన్ని రాశుల వారికి మనం చూద్దాము. ఇందులో మనం చూసినప్పుడు ఇప్పుడే శనీశ్వరుడు వక్రగతి నుంచి బయటికి వచ్చాడు. గురువు వక్రగతిలో రోహిణిలోకి వెళ్తున్నాడు. వక్రగతిలోనే కుజుడు కర్కాటక రాశి నుంచి మెల్లమెల్లగా మిథున రాశిలోకి వెళుతున్నాడు. అలాగే బుధుడు సూర్యుడితో చాలా సమీపంలో వచ్చి కంబర్షన్ అయ్యాడన్నమాట. ఇలాంటి ఒక పరిస్థితిలో మన డిసెంబర్ నెల ఎలా ఉంటుంది అన్ని రాశుల వారికి చూద్దామన్నమాట. టారో ఏమంటోంది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి డిసెంబర్ నెల కెరీర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందుకు వెళ్దాము. ముందుగా మేషరాశికి వచ్చిన కార్డు కెరీర్ అండ్ ఫైనాన్స్లో కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే ఇదేమంటుంది అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీ రాశి అన్నది ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి వచ్చి ఒకలాగా మల్టిపుల్ టాస్క్ చేయగలరు. చాలా నిలిచిపోయిన పనులు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఒకే సమయంలో చాలా పనులు చేయడం, దానివల్ల రిసోర్సెస్ బాగా ఉండడం, ఒక్క సోర్స్ నుంచి ఫైనాన్సెస్ రాకుండా పలు సోర్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మల్టిపుల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. మీకు వచ్చింది ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఒక పట్టు మీకు వస్తుంది మీ పర్సన్ మీద, మీ రిలేషన్షిప్ మీద. చాలా రోజుల నుంచి చేజారిపోతున్న రిలేషన్ని మంచిగా మీరు ఒడిసి పైకి పట్టుకోగలరు. అలాంటి ఒక రిలేషన్ మీదే పై చెయ్యి ఉంటుంది రిలేషన్షిప్లో. అలాగే జనరలీ మిగతా మన అందరితోనూ రిలేషన్ ఎలా ఉంటుంది, జనరల్ లైఫ్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక కార్డు తీసుకుంటే ఫర్ యువర్ వెల్ బీయింగ్ మనకు వచ్చిన కార్డు 2 ఆఫ్ వాండ్స్. అన్నీ బాగున్నప్పటికీ కూడా మీ మనసు దేని మీదనో ఉంది, అదే బాగుంటుంది, అదైతే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ మీకున్న దాంట్లో మీరు సంతృప్తి పడటం లేదు. దానివల్ల కొంచెం ఎమోషనల్ అప్ అండ్ డౌన్ అన్నది కనిపిస్తుంది. వృషభ రాశి వారికి డిసెంబర్ 2024 ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్ అండ్ ఫైనాన్సెస్లో మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ పెంటకల్స్. బాగా ఉంది అనడానికి లేదు, బాగా లేదు అనడానికి లేదు. ఒకలాగా స్టాగ్నేషన్ సిచ్యువేషన్లో ఉన్నది. వక్రగతిలో గురువు మీ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం కూడా ఇది కావచ్చు. కాబట్టి ఖర్చును ఆలోచించి చెయ్యండి. రిలేషన్షిప్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ స్వోర్డ్స్. రిలేషన్షిప్లో అంత హ్యాపీనెస్ ఉండకపోవడం, ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోదాము అని అనిపించడం, అలా కొందరు చేయడం కూడా ఇప్పుడు సాధ్యమన్నమాట. కాబట్టి రిలేషన్షిప్లో కొంచెం బిటర్నెస్ అన్నది కనిపిస్తోంది. అలాగే జనరల్ వెల్ బీయింగ్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు ది స్టార్. ఫ్యూచర్ అన్నది బాగుంది. ఇప్పుడు ఉన్నది చూసి భయపడిపోవద్దు. ఫ్యూచర్ అన్నది మీకు చాలా బ్రైట్గా ఉంది అని టారో చెప్తోంది. మిథున రాశి వారికి 2024 డిసెంబర్ నెల ఎలా ఉంటుంది చూద్దాం. మీ కెరీర్ అండ్ ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు 4 ఆఫ్ కప్స్. యూనివర్స్ మీకు ఏదో ఒక అవకాశం ఇస్తోంది. ఆ అవకాశం మీకు నచ్చట్లేదు. కారణం మీరు ఎదురు చూసేది వేరే ఏదో, కానీ వచ్చింది వేరే ఏదో. మీకు వచ్చిన కార్డు బట్టి ఏమంటుంది అంటే మీరు వచ్చిన అవకాశాన్ని తిరస్కరిస్తారు. అలాంటి తిరస్కరణ వల్ల తర్వాత మీరు బాధపడవచ్చు. కాబట్టి మీకు వచ్చే అవకాశాలని జారవిడవద్దు అని టారో ఒక సందేశం అన్నమాట. మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది చూద్దాం. కార్డు వచ్చింది 9 ఆఫ్ పెంటకల్స్. చాలా బాగుంది. శుక్రుడి సంచారం కూడా చాలా బాగుంది. కాబట్టి ఏమవుతుంది అంటే మీరు ఇది వరకు చేసిన కష్టాలకన్నీ ఫలితం రావడం, గుర్తింపు రావడం అన్నది కనిపిస్తోంది. మొత్తానికి రిలేషన్షిప్ బాగా ఉంటుంది. మీరు మంచి పేరు ప్రఖ్యాతలతో మీ మనసుకు నచ్చినటువంటి ఒక సిచ్యువేషన్లో హ్యాపీగా ఉంటారు. జనరల్ వెల్ బీయింగ్ అన్నది ఎలా ఉంటుంది చూద్దాం. మీకు వచ్చింది కార్డు 6 ఆఫ్ పెంటకల్స్. అన్నీ బాగానే ఉంది. కాకపోతే 6 ఆఫ్ పెంటకల్స్ కార్డు ఏమంటుంది అంటే మీకు దేవుడు ఇచ్చిన దాంట్లోంచి లేని వాళ్లకు కొంచెం చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా బాగా వస్తుంది. చారిటీ బాగా చేయమని చెప్తోంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. డిసెంబర్ 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి కెరీర్ అండ్ ఫైనాన్స్ చూసినప్పుడు 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. విపరీతమైన ఖర్చు. ఆ ఖర్చు చేయలేక ఎక్కడి నుంచి ఆ డబ్బులు తేవాలి అని తెలియక ఒక అసహాయ స్థితి ఏర్పడడం, దానివల్ల మెంటలీ ఎమోషనలీ చాలా అప్ అండ్ డౌన్ కావడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఖర్చులు చేయకపోవడం మంచిది. ఎందుకంటే అప్పు చేసి చేయడం కన్నా అసలు చేయకపోవడం మంచిది.
ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో తప్పించి మిగతా సమయాల్లో అంతా ఇప్పుడు అప్పు చేయడం, ఖర్చు చేయడం అన్నది అంత మంచిది కాదు. రిలేషన్షిప్లో మీకు వచ్చిన కార్డు హై ప్రీస్ట్రెస్, ఏదో ఒక నిగూఢమైన అర్థం ఉంది, ఏది జరుగుతోంది తెలియట్లేదు, మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ మనసులో ఏముందో సరిగ్గా అర్థం కావట్లేదు, దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ధర్మ ప్రకారం నడవాలి అని కార్డు అంటోంది. అలాగే జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు చాలా పనులు పెరగడం, చాలా ఒత్తిళ్లు రావడం, మీరు ఎంత చేసినా టైం సరిపోకపోవడం, కృషి ఎక్కువ ఫలితం తక్కువ, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. మీకు ఈ నెల అంత బాగా లేదు కాబట్టి సోమవారం శివగుడికి వెళ్ళండి, పాలు సమర్పించుకోండి, లేకపోతే 11 ప్రదక్షిణాలు చేసుకొని రండి. దీనివల్ల మీ మనశ్శాంతి కలుగుతుంది. మీ ప్రాబ్లం, మీ చిక్కుల్లోంచి మీరు బయటికి రాగలరు. సింహరాశి వారికి 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? కెరీర్ అండ్ ఫైనాన్స్లో ముందుగా వచ్చిన కార్డు మీకు ఏస్ ఆఫ్ వాండ్స్. మీ బిజినెస్ మీద, మీ ఫైనాన్సెస్ మీద, మీ ఖర్చుల మీద ఒక పట్టు రావడం. ఎందుకు నాకు ఫైనాన్సెస్ డల్గా ఉంది అన్నదాన్ని కనిపెట్టి దాన్ని రెక్టిఫై చేయగలరు. మంచి కార్డు అన్నమాట. యొక్క మెప్పు పొందగలరు. మీ కింద పని చేసే వాళ్ళ మీద ఒక ఆధిక్యత తీసుకురాగలరు. మొత్తానికి మీ ఫైనాన్సెస్ని, మీ వర్క్ ప్లేస్ని మీరు ఒక అదుపులో తీసుకురాగలరు అన్నమాట. ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చింది కార్డు లవ్వర్స్. చాలా మంచి కార్డు అన్నమాట. లవ్ని అట్రాక్ట్ చేయగలరు. మీ లైఫ్లో ఏది కావాలనుకుంటున్నారో, రిలేషన్షిప్ని ఏ లెవెల్కి తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటున్నారో అది సాధ్యం అన్నమాట. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరడం, అలాగే లవ్లో ఉన్న వాళ్లకు ఓకే అని రావడం, మీ లవ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది అన్నమాట. ఇప్పుడు జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు డెత్. ఏదో ఒక పెద్ద విషయం ముగించనున్నది. అది మీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద కష్టం, మీరు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నది అయిపోవచ్చు, జాబ్ మారవచ్చు, ఇలాంటిది ఏదైనా కావచ్చు. ఒక పెద్ద బ్లో అన్నది వస్తుంది, మీరు ఎదురు చూడని సెక్టార్లో వస్తుందన్నమాట. అలా రావడం ముందు కొంచెం కేయోటిక్గా, కొంచెం కష్టకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మంచిగా అయిపోతుంది. కన్యారాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరం ఎలా ఉంది చూద్దాము. ముందుగా మీ కెరీర్ అండ్ ఫినాన్సెస్లో వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ కప్స్. మీరు అనుకున్నది జరగడం, ఫైనాన్సెస్లో ఒక మేనిఫెస్టేషన్ చెయ్యడం, మీరు అనుకున్న డబ్బులు సరైన సమయంలో సరైన టైంలో మీ చేతికి అందడం, దానివల్ల మీరు ఏం చెయ్యదలుచుకున్నారో అది మీరు చెయ్యగలగడం, అలాంటి చాలా మంచి ఎనర్జీ ఉంది. అలాగే డబ్బులు రావాలి, చాలా రోజుల నుంచి ఎదురు చూసేవాళ్ళు మనీ మేనిఫెస్టేషన్ రిచువల్స్ ఇప్పుడు చేయడం వల్ల చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా అలా ఉంది పరిస్థితి, చెయ్యాలనిపిస్తే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు చెప్తాను. అలాగే అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ పెంటకల్స్. ఎక్కడో మీరు ఒంటరిగా ఫీల్ కావడం, మీ పర్సన్ మీకు సపోర్ట్ చెయ్యలేదు అని మీకు అనిపించడం, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరి వాడినైపోయాను అన్నటువంటి ఒక భావన మనసులో రావడం, మీకు నిజంగానే పరిస్థితి కూడా అలాగే ఉండడం అన్నది కనిపిస్తోంది. జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 3 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు ఏమంటుంది అంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయడానికి చాలా మంచి టైం. అలాగే కెరీర్ అండ్ ఫినాన్సెస్లో కూడా మనకు మేనిఫెస్టేషన్ చేస్తే చాలా మంచిది అని వచ్చింది. ఇప్పుడు జనరల్ వెల్బీయింగ్లో కూడా మీకు డబ్బు గురించి మాత్రమే కాకుండా ఇతరత్రా మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి మేనిఫెస్టేషన్ రిచువల్ అన్నది చేయడం మీకు చాలా మంచిది. అలా చేయడం వల్ల అది ఒక 11 రోజులు కానీ 16 రోజులు కానీ మీ ప్రాబ్లం బట్టి సూచనతో మీరు గైడెన్స్తో మీరు ముందుకు వెళ్తే తప్పకుండా సాధించగలరు. మీలో ఎవరికైనా అలా మేనిఫెస్టేషన్ చేయాలంటే రిచువల్ కోసం నన్ను సంప్రదించండి. ఇప్పుడు తులారాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరం ఎలా ఉంటుంది? ఫస్ట్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్లో చూద్దాము. మీకు ముందుగా వచ్చిన కార్డు 3 ఆఫ్ పెంటకల్స్. గ్రూప్ వర్క్ చేయడం, అలాగే ఇతరుల సపోర్ట్ దొరకడం, మీ సహ ఉద్యోగుల మెప్పు హెల్ప్ దొరకడం, దానివల్ల ప్రాజెక్టులు తొందరగా చేయడం, టీం వర్క్ చేయడం, ఫ్యామిలీ బిజినెస్లో ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ రావడం, ఇలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు 8 ఆఫ్ కప్స్. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, మీకు ఈ రిలేషన్షిప్ వదిలేసి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఇది తాత్కాలికమైన ఎనర్జీ అయినప్పటికీ కూడా చాలా ఎన్హాన్స్డ్ ఫీలింగ్ అన్నది రావడం, కొన్ని రోజులు ఎక్కడైనా వలస వెళ్ళిపోవాలనుకోవడం, లేకపోతే ఈ పరిస్థితి అన్ని
వదిలేసి ఒక కొత్త బిగినింగ్ నేను చెయ్యాలి, నాకు వద్దే వద్దు అని అనిపించడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. జనరల్ వెల్బీయింగ్ చూసినప్పుడు కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. మీ మనసుకు నచ్చినటువంటి సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసుకోవడం, మీరు ఒకలాగా ఫ్యామిలీ కానీ రిలేషన్షిప్ కానీ అన్నిట్లో కూడా మీ కంఫర్ట్ జోన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ దాంట్లోనే మీరు ఉండిపోవడం అన్నది కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరం కెరీర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటుంది చూద్దాం. కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ఒక పరిపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంది. బిజినెస్ చేంజ్ చేయాలన్నా, కొత్తది ఇంట్రడ్యూస్ చేయాలన్నా, లోన్ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలన్నా, కొత్త జాబ్లో మారాలన్నా, లేకపోతే ఎగ్జామ్ రాస్తున్నారు పాస్ కావాలన్నా, అన్నిటికీ ఇది బ్రహ్మాండమైన టైం అన్నమాట. ఏది చేయాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్ వచ్చిన కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చేంజెస్ రాబోతున్నది. మీ లవ్ లైఫ్ ఇప్పుడు బాగా లేదు అంటే ఇప్పుడు మంచిగా కావడం, బాగా ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఒక చేంజ్ రాబోతోంది. ఆ చేంజ్ అన్నది ముఖ్యంగా 99% మంచికే అవుతుంది. మంచి సంతోషమైన వాతావరణం జీవితంలో రావడానికి ఈ కార్డు ఒక సూచన అన్నమాట. మీ 7వ భావంలో గురువు వక్రీ చెందుతున్నాడు. 7వ భావం అన్నది ఫ్యామిలీ అండ్ స్పౌస్ని సూచిస్తుంది అన్నమాట. అక్కడ గురువు వక్రగతిలో సంచరిస్తున్నాడు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్న కార్డు గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మీరు ఎప్పటిలాగా ఏదైనా చెప్తే కూడా ఇప్పుడు అది వక్రబుద్ధితో మీ స్పౌస్ తీసుకోవడం, దానివల్ల లేనిపోని గొడవలు రావడం, మీ మీద నింద రావడం, ఫ్యామిలీలో ఒక బ్రేక్ రావడం అన్నది కనిపిస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఉండడం చాలా అవసరం. చేంజ్ అన్నది ఇప్పుడు మంచే కావచ్చు అని మనం చెప్పలేము. కొన్నిసార్లు వక్రగతి అయిన ప్లానెట్స్ ఉన్నప్పుడు, అది 7వ భావంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటల్లో, చేతల్లో ఎలాంటి అనుమానానికి లోను కాకుండా ఉండడం మంచిది. అలాగే జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి జడ్జిమెంట్ అన్న కార్డు వచ్చింది. మీరు చాలా రోజుల నుంచి ఏదైనా మీరు చాటుగా చేసినట్టయితే అది బయటికి రావడం, అలాగే లేనిపోని నిందలు పైన రావడం, ఇతరుల మీ మీద జడ్జిమెంట్ చెయ్యడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. కాబట్టి మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ నెల ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్లో కొంచెం బాగాలేదు. కాబట్టి లక్ష్మీనారాయణుడికి మీరు పూలు సమర్పించుకోండి ప్రతిరోజు కూడా. ఆ పూలు ఎర్ర గులాబీ పూలు అయితే చాలా బాగుంటుంది. ఎందుకలా అంటున్నాను అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 7వ భావంలో శుక్రుడి స్థలంలో గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి నారాయణుడికి పుష్పాలు, అది ఎర్ర గులాబీలు లేకపోతే కంట్రీ రోసు సమర్పించడం వల్ల ఆ గురు శుక్ర కలయిక ఒక నెగటివిటీ తగ్గిపోయి మీకు మంచిది ఏర్పడుతుంది. ఇప్పుడు ధనుర్రాశి వారికి 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా కెరీర్ అండ్ ఫినాన్సెస్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు టెంపరెన్స్, చాలా మంచి కార్డు. మీ రాశికి చెందిన కార్డే వచ్చిందన్నమాట. మీ చెయ్యి హైగా ఉంటుందన్నమాట. మీదే పెద్దరికం అవుతుంది. మీరు అనుకున్నదే సాధిస్తారు. అన్నిటినీ ఒక కొలికి తీసుకురాగలరు. ఇది వరకు మీ కెరీర్లో, మీ ఫినాన్సెస్లో ఏదైనా ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఇప్పుడు అది తగ్గిపోయి బ్యాలెన్స్ వస్తుంది. ఖర్చు, రాబడి రెండు సమానంగా ఉండడం, దానివల్ల చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ని మీరు సమాళించడం అన్నది ఉంటుంది. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో మనం చూసినట్టయితే మీకు వచ్చింది కార్డు ద వరల్డ్. చాలా నేర్చుకున్నారు రిలేషన్షిప్ గురించి, చాలా చాలా విషయాలు జరిగాయి. ఇకపైన మీరు ఒక చేంజ్డ్ పర్సన్గా ఉండడం, అందరితోనూ కలిసిమెలిసి పోవడం, ఒకలాగా మెంటలీ ఎమోషనలీ బ్యాలెన్స్ రావడం, దానివల్ల ఇతరులతో మీకున్న ఒక రిలేషన్షిప్ అనేది మంచిగా అవ్వడం, ఒక మెచ్యూర్డ్ వేలో మీరు ముందుకు వెళ్ళడం అన్నది కనిపిస్తోంది. జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు మీకు వచ్చింది కార్డు 3 ఆఫ్ కప్స్. చాలా చాలా మంచి కార్డు అన్నమాట. ఏదైనా సెలబ్రేషన్లో మీరు వెళ్ళడం, లేకపోతే ఒక గెట్ టుగెదర్ కావడం, అందరూ సంతోషంగా గడపడం, మ్యారేజ్కి వెళ్ళడం, ఈవెంట్ వెళ్ళడం, మీ ఇంట్లోనే ఒక సెలబ్రేషన్ కావడం, అలాంటి చాలా మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. ఎంజాయ్ గైస్. మకర రాశి వారికి 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? ముందుగా కెరీర్ అండ్ ఫినాన్సెస్లో చారియట్ కార్డు వచ్చింది. చాలా మంచి కార్డు అన్నమాట. ఒక స్టాగ్నేషన్ పోయి ముందుగా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ చారియట్ కార్డు
కర్కాటక రాశికి సంబంధించింది. కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో డెబిలేటెడ్ పొజిషన్లో ఉన్నాడన్నమాట. కాబట్టి మంచి మంచి అవకాశాలు వచ్చినా ఆలోచించి చేయండి. అనాలోచితంగా చేయడం వల్ల లేనిపోని చిక్కులకి తర్వాత అప్పులకి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మీరు వెళ్తున్నారో ఆ జర్నీ పేస్ అన్నది ఏదైతే ఉందో స్లో అండ్ స్టడీగా వెళ్ళడం మంచిది. లవ్ అండ్ రిలేషన్షిప్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు ఎంప్రెస్ కార్డు వచ్చింది. అద్భుతమైన కార్డు అన్నమాట. లవ్ రిలేషన్షిప్ అన్నది ఫ్రూటిఫికేషన్కి రావడం, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మ్యారేజ్ సెటిల్ అవ్వడం, మ్యారీడ్ కపుల్స్ మధ్యలో ఒకలాంటి అండర్స్టాండింగ్ రావడం, చాలా రోజుల నుంచి సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్లకు గుడ్ న్యూస్ రావడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. జనరల్ వెల్బీయింగ్లో చూసినప్పుడు 7 ఆఫ్ కప్స్ కొన్ని రోజులు బాగా ఉండడం, కొన్ని రోజులు బాగా లేకపోవడం, కొన్ని అనుమానాలు రావడం, అలాంటి ఒక మిశ్రితమైన ఎనర్జీస్ కనిపిస్తోంది. మంచివి మాత్రమే తీసుకోండి, చెడ్డవి అర్థం కానివన్నీ వదిలిపెట్టేయండి. దానివల్ల చాలా వరకు చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి 2024వ సంవత్సరం డిసెంబర్ నెల ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా కెరీర్ అండ్ ఫినాన్సెస్లో మీకు వచ్చిన కార్డు పేజ్ ఆఫ్ వాండ్స్. ఒక తొందర మీ మనసులో ఉంది ఏదో చెయ్యాలని, దానివల్ల మీరు ఏదో ఆలోచన లేకుండా ఏదేదో చేసేయాలనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించి నిదానంగా చేయండి. ఎందుకంటే మీ మాటల్లో కూడా ఆ వేగం ఉంటుంది. ఆ మాటల్లో ఆ వేగం ఉండడం వల్ల లేనిపోని చిక్కుల్లో పాల్గొనడం, మంచి వాళ్ళను కూడా విరోధులు చేసుకోవడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. పీరియడ్ మంచిదే అయినప్పటికీ కూడా స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. తొందరపాటు పనికిరాదు. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చింది కార్డు ఎంపరర్. ఇది కూడా మేషరాశి. ఈ కార్డు కూడా మేషరాశికి సంబంధించిన కార్డే, ఇది కూడా మేషరాశికి సంబంధించిన కార్డే. కాబట్టి ఇదేమంటుంది అంటే ఒక సపోర్ట్ రావడం, ఒక మెంటర్ మీ లైఫ్లో రావడం. ఆ మెంటర్ మీ లైఫ్లో ముఖ్యంగా మీ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చిక్కులు తొలగిపెట్టడం, మీ ఫాదర్ లేకపోతే బాసు అలాంటి వాళ్ళ దగ్గర మీరు మనస్సు విప్పి మాట్లాడడం, దానివల్ల మీ ఫ్యామిలీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తీరడం, అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది. జనరల్ వెల్బీయింగ్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 6 ఆఫ్ వాండ్స్. ఒక సక్సెస్ అన్నది మీకు కల్పిస్తోంది. సక్సెస్ అన్నది ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులోంచి బయటికి రావడం అన్నది ఇప్పుడు కనిపిస్తోంది. ఒక మెంటర్ కూడా వస్తాడు అని మనం అనుకున్నాం కదా ఈ కార్డు వల్ల. ఈ కార్డు మీ సప్తమ భావాన్ని సూచిస్తోంది. కాబట్టి ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులోంచి బయటికి రావడం అన్నది కనిపిస్తోంది. మొత్తానికి చాలా మంచి టైం అన్నమాట. 3 కార్డులు కూడా కుజగ్రహానికి సంబంధించింది వచ్చింది కాబట్టి, ఫైర్ ఎనర్జీతో సంబంధించి వచ్చింది కాబట్టి, మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా ప్రార్థన ఉంటే చేసుకోండి. మీరు ఇదివరకు చేసి మానేసినట్టయితే మళ్ళీ కంటిన్యూ చేయండి. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి. దానివల్ల మంచి చేంజెస్ వస్తుంది. మీనరాశి. ఇప్పుడు మీనరాశి వారికి డిసెంబర్ నెల 2024 ఎలా ఉంటుంది చూద్దాం. కెరీర్లో మీకు వచ్చిన కార్డు 5 ఆఫ్ వాండ్స్. ఒక కన్ఫ్యూజన్ రావడం, ఏది చేద్దామన్నా చేయలేకపోవడం, దానివల్ల మెంటలీ కొంచెం డిస్టర్బెన్స్ కావడం, విరోధులు మీ మీద పై చెయ్యి పెట్టుకోవడం, మీ కెరీర్లో మిమ్మల్ని వెనక నుంచి లాగడం, అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది. అలాగే లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినప్పుడు 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. లేనిపోని భయాలు రావడం, ముఖ్యంగా కుటుంబ సంబంధించిన భయాలు, ఫ్యామిలీలో అలా అయిపోతుందేమో, ముఖ్యంగా లేడీస్ అంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. లేనిపోని అనుమానాలు రావడం, ముఖ్యంగా మీ పర్సన్ ఎవరితోనో సంబంధం పెట్టుకున్నట్టు మీ మనసులో అనుకోవడం, అవన్నీ ఒక అపోహ మాత్రమే, మీ మనసులో ఏర్పడుతున్న భ్రమ మాత్రమే, అది నిజం కాదు. కానీ మీరు అది నిజం అనుకొని అన్ని సంఘటనలు దానితో జోడించి లేనిపోని భయాలు తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి అలాంటి భయాలను తీసేయండి. అలాంటిది ఏమీ లేదు. మొత్తానికి నెల ఎలా ఉంటుంది చూద్దాం. మీకు వచ్చింది 7 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు ఏమంటుంది అంటే మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అనుమానం పెరుగుతమ్మని మీరు అదే నమ్ముకొని ముందుకు వెళ్తారు. నిజం ఏమీ లేదు కాబట్టి మీరు దానికోసం చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఉన్న దాంట్లో బెస్ట్ సమస్య ఈ పరిష్కారం ఏంటి అంటే మీరు అది లేదు అని మనసులోంచి తొలగించేస్తే అన్ని ప్రాబ్లమ్స్ చక్కబడిపోతాయి అన్నమాట. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్
చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేయకుండా చూడకండి, సబ్స్క్రిప్షన్ చేసే చూడండి. కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.